అమ్మా తొందరగా పావే, వినాయకుడిని తెచ్చుకోవాలి. నీ ఆనందం సల్లగుండా ఆగిరా పోదాం. అబ్బా ఇంకెంతసేపు మమ్మీ? సరే సరే పాయిగా పోదాం పా. అమ్మా అమ్మా అగోవి అక్కడున్నాయి చూడే విగ్రహాలు. చూసినా. అబ్బా సూపర్ ఉన్నాయి మమ్మీ. ఇట్లా అనకురా, నువ్వు సూపర్ ఉన్నాయి అంటే వాడు రేట్ ఎక్కువ చెప్తాడు. అమ్మా తలపాగా వినాయకుడిని తీసుకోవే, మస్తుంది, నాకు అదే కావాలి. ఏం కావాలమ్మా? ఈ తలపాగా వినాయకుడు ఎంత అండి? 400 అమ్మా. 400? రేట్లు మరీ ఎక్కువ చెప్తారుగా, ఎంతకిస్తావు చెప్పు లాస్ట్కి. తగ్గదమ్మా, గల్ల మాకేం మిగులుతో చెప్పు. సరే 380 ఇచ్చి తీసుకోపో. అగో నువ్వెంత చెప్తా అంత ఇస్తామా అన్న మేము. 300కి ఇస్తావా అయ్యావా చెప్పు ఇక లాస్ట్. లేదమ్మా 300కి అయితే రాదు. సరే పోదాం పారా మరి. అమ్మా తీసుకుందామే, నాకు ఆ విగ్రహమే నచ్చిందే. నువ్వు వర్రకరా, మనం పోతానమంటే వాడే పిలుస్తాడు. ఆగు. ఓ అమ్మా ఆగు, ఇగో ఇదా ఇక 320 ఇచ్చి తీసుకోపో ఇక లాస్ట్. ఇక 300 ఇస్తా కానీ అన్న, ఇక పూజ సామాను కూడా కలిపియవే మొత్తం. ఇగో అమ్మా తీసుకో మొత్తం, ఇక 400 ఇచ్చేసే పూజ సామాన్లు అన్ని కలిపి ఇక. సరే పారా నాన్న ఇక. అమ్మ నేను వినాయకుని నా తల మీద పెట్టుకొని వస్తా అమ్మా. సరే నాన్న జాగ్రత్త మరి, కింద అస్సలే పడకూడదు ఓకేనా? అస్సలే పడేయనమ్మా. జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. నా కొడుకు బంగారం. డించక 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 డించక. చాలు నాన్న చాలుగా లోపలి పోయి పూజ చేసుకుందాంపా. సరే మమ్మీ, నేను కూడా నీకు కొంచెం హెల్ప్ చేస్తాపా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓకే నాన్న, పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు హ్యాపీయా ఇక? చాలా హ్యాపీ అమ్మా. సరే ఇక నేను అన్నం కూర వండుతా, నువ్వు కాసేపు బయటికి పోయి ఆడుకొని రాపో. అబ్బో మా గల్లి అన్నోళ్ళు కూడా పెద్ద విగ్రహం పెట్టారు కదా, డెకరేషన్ కూడా బాగానే చేసారు. ఎంత అనుకున్నా మా ఇంట్లో విగ్రహమే సూపర్ ఉన్నది. అరే మీ ఇంట్లో వినాయకుని పెట్టి రారా. మాకు సుట్టు ఉన్నదట్రా, మేము ఈ సంవత్సరం ఇక వినాయకుని పెట్టలే. పర్లేదులేరా, సాయంత్రం మా ఇంటికి రా, నీకు ప్రసాదం పెడతాం. మా ఇంట్లో పెట్టిన మంచి వినాయకుడు. సరేరా. అరే అగోరా పోతానే చూడరా విగ్రహాలు. అరే ఎంత పెద్దగా ఉన్నాయి చూడరా, మస్తున్నాయి. ఆ విగ్రహం చౌరస్తా కాడ పెడతారా, పెద్ద టెంట్ వేసిర్రు, నేను చూసిన మొన్న. మా ఇంటికాడ కూడా పెద్ద విగ్రహం పెట్టిర్రా. సరేరా ఇక పోతాను మరి, సాయంత్రం రా మా ఇంటికి. వచ్చినవా? ఇక ఇంట్లో నుంచి బయటకు పోకున్నానా? ఎందుకు మమ్మీ? ఇవాళ వినాయక చవితి కదా, చంద్రుడిని చూడొద్దు. చంద్రుడిని చూస్తే ఏళ్ళ నాటి శని పట్టుకుంటుంది మనకి. అమ్మో అదేంది, ఎవ్వ కాలు కూడా బయట పెట్టా ఇంట్లో నుండిగా. ఎవ్వరు పిలిచినా బొక్కు బిడ్డ, నేను పక్కింటి ఆంటీ దగ్గర పోయి వస్తా మళ్ళా. సరే మమ్మీ. డాడీ ఇక్కడ పడుకున్నావేందిరా? ఇవాళ నేను దేవుని దగ్గరనే పడుకుంటానన్నా, ప్లీజ్. సరే గాని ఇందాక నేను బిల్డింగ్ పైన నా కళ్ళజోడు మర్చిపోయొచ్చిన, తీసుకురాబో. సరే డాడీ. వామ్మో నేను పోతే నాకు ఏళ్ళనాటి శని పట్టుకుంటుందని అమ్మ చెప్పింది, నేను అసలే పోను. తల కిందకి వేసుకొని పో బిడ్డ, మంచోడు కదా. నువ్వే పోయి తెచ్చుకోపోరాదు డాడీ, నీకు ఎట్లయినా శని పట్టదు కదా. అగో నాకెందుకు పట్టదురా? అదే డాడీ, అమ్మ నిన్ను కంటది కదా మన ఇంట్లో ఉన్న శని నువ్వే అని. ఏవో పూరగా మాటలు ఎక్కువైతానే, పోయి కళ్ళజోడు తెస్తావా 2 సర్వా అన్న? వద్దులే పోయి తెత్తది. ఏవో మన అన్న కళ్ళజోడు ఎక్కడుందో మొత్తం ఎతికినా కనబడట్లే. నేనైతే పైకి అస్సలే ఏంది పైకి చూడాలి అనిపిస్తుంది. అయినా చందమామ ఉన్నదో లేదో, ఈ పాటికి పోయి ఉంటుంది. ఒక్కసారి అయితే చెక్ చేద్దాం. ఈ అమ్మ చందమామ చూసినా నేను. అగో ఏమైందిరా? ఎవరు నీ వల్లే నేను చందమామని చూసినా. ఇప్పుడు నాకు ఏళ్ళ నాటి శని పట్టుకుంటుంది. నేను వద్దంటా అంటే నువ్వే పో అన్నావు. ఏమైంది బిడ్డ, ఎందుకు ఎడతాను? కింద పడ్డావా? ఏమైనా దెబ్బలు కింద తాకినాయా బిడ్డ? పడలేదు మమ్మీ, కానీ నాన్న కలద్దాలు తెమ్మని పైకి పోమన్నాడు. నేను పైకి పోయి తెచ్చేటప్పుడు అనుకోకుండా చంద్రుని చూసిన. ఇప్పుడు నాకు ఏళ్ళనాటి శని పట్టుకుంటుంది కదా మమ్మీ. ఉన్న కాడ ఉండబుద్ధి కాదా నీకు? పిల్లగాని పైకి పంపిస్తావా ఈ టైంలో? పాపం ఇప్పుడు వాడు చూడు ఎట్లా ఎడతాడో పండుగ రోజు. ఊకో బిడ్డ ఊకో, రేపు అయ్యగారిని అడిగి శాంతి చేపిద్దాం తీ. కానీ ఊకో, ఏం కాదులే, నేను చూసుకుంటా. కానీ ఇక పండుకోపో. అమ్మా ఏమైందే, పూజ చేద్దామా ఇక? అరే నేను పూజ పొద్దుగానే చేసినా కానీ ఇక మన వినాయకుని తీసుకుపోయి అన్న వాళ్ళ విగ్రహం దగ్గర పెడదాంపా. అగో అదేందే 9 రోజులు ఉండాలి కదనే? బయట పెడితే అట్లా ఉంచుకుంటారు డాడీ, మనం ఇంట్లో కదా, మనం 1 రోజు అయినా చేయొచ్చు, 3 రోజులైనా చేయొచ్చు. నేను అట్లా ఒప్పుకోను మమ్మీ, ప్లీజే 9 రోజులు ఉంచుకుందాం. కావాలంటే నేను పూజ చేస్తా రోజు. నాకు పూజ చేయడం కూడా వచ్చే. శుక్లాం భజే విష్ణుం హర్నిశం
అట్లా చేయొద్దు నాన్న, నువ్వు మా డాడీ కదా, చెప్పింది వినాలి. పోయి అన్ని సర్దుపో. వచ్చే సంవత్సరం 3 రోజులు చేద్దాం కాంతి. ఇప్పుడైతే ఇక పోయి ఇచ్చొద్దాం పా డాడీ. ఏమోనే, ఇక నీకే తెలవాలి. మమ్మీ ఈసారి నువ్వు నెత్తి మీద పెట్టుకోనరా, నేను కొంచెం సేపు డ్యాన్స్ చేస్తా, దేవుణ్ణి మంచిగా పంపిద్దాం. జై బోలో గణేష్ మహారాజ్కి. జై. ఇక బా డాడీ. ఆగు మమ్మీ ఆగు. చాలు నాన్న, ఇక పోదాంపా. ఓకే మమ్మీ పా. ఇగో రాజు, మా విగ్రహం దేవుని దగ్గర పెట్టవా? సరే ఆంటీ. అయిపోయింది డాడీ, ఇక పోదాంపా ఇంటికి. నువ్వు పో మమ్మీ, నేను వస్తా. ఏందో ఏమో, ఇంత ఇష్టంగా తెచ్చుకొని పూజ చేసుకొని దేవుణ్ణి మళ్ళీ ఇక్కడ ఇచ్చిపెట్టి పోవాలంటే మస్తు ఏడిపోతుంది. చా, ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. మళ్ళా సంవత్సరం వెయిట్ చేయాలి ఈ వినాయకుడు మా ఇంటికి రావాలంటే. ఏం చేద్దాంలే ఇక. జై బోలో గణేష్ మహారాజ్కి జై. హాయ్, మీ లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగే ఉంటాయి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్కి.